మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పద్ధతి మార్చుకొని మాట విధానం నేర్చుకోవాలని, లేదంటే మంత్రి ప్రాంత ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయని మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం సెంటనరీ కాలనీలోని శ్రీపాద భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టమధు మాటలు ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని అన్నారు. అడవి సోమనపల్లి వద్ద మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవడంలో నిర్మాణ లోపం ఉందని అక్కడి ప్రజలే స్వయంగా తెలిపారని, 8 ఫీట్ల మేర ఇసుక ఉన్న ప్రాంతంలో 2 ఫీట్ల మేర తవ్వి మాత్రమే చెక్ డ్యాం నిర్మించడం మూలంగా కుంగి కూలిపోయిందని అన్నారు. 2 సంవత్సరాల కాలంలో మంతని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చెందడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కూడా పుట్టమధుకు కళ్ళు లేని కబోదిలా కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు మంతిని ప్రాంతానికి రావడం జరిగిందని, మంతిని గోదావరిపై బ్రిడ్జి, ఆరెంద మానేరుపై బ్రిడ్జి, రోడ్ల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులతో పాటు మంతిని గోదావరి ఒడ్డున ఐటీ కంపెనీ, రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో కోకాకోలా కంపెనీ ఏర్పాటు చేయడం లాంటి పనులు ముందుకు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పుణ్యమా అని ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పుట్టమధు మంత్రి ప్రాంతంలో అలజడి అరాచకత్వాలను సృష్టించడంతోనే తాను తన పదవికి దూరం కావాల్సి వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మరోమారు తమ నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి ప్రాంతం నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. మాజీ శాసనసభ్యుడు నిన్నటి రోజున మా నాయకులు శ్రీధర్ బాబు గారి పైన, వారి సోదరులు శ్రీనుబాబు గారి పైన అనుచిత వ్యాఖ్యలు అని మనం అనుచితంగా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు అని చెప్తాం, కానీ అవి అనుచిత వ్యాఖ్యలు కాదు, అసహ్యంగా మాట్లాడిన మాటలు. సహనం కోల్పోయి మా నాయకులు చాలా సందర్భాలలో చెప్పిండ్రు మతి భ్రమించిన మధు అని. మతి భ్రమించడం కాదు, పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ భాష, ఆ యాస, మాట్లాడే తీరి ప్రజలు తిరస్కరించిండ్రు ఓటు పరంగా. నిన్నటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే భాష, దాడి అతనిపై విన్న ప్రజలందరూ కూడా, మా నాయకులు కాదు, దానిని ఎవరైనా విన్న ప్రజలందరూ కూడా దాడి చేసే విధంగా ఉంది అది. మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పాను అనేది ఏదైతే ఉందో కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అడవి సోమన్పల్లికి సంబంధించిన మానేరుపై చెక్ డ్యాం విషయంలో అతనే పోయి చూసిండు. మరి కళ్ళు ఉన్నాయా లేవా? ఆ తదుపరి మేము మా నాయకులు శ్రీధర్ బాబు గారితో, మా నాయకులు అందరం కూడా చాలామంది అక్కడికి వెళ్ళడం జరిగింది, అధికారులను కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ బలరాం గారు ఏదైతే ఉందో అప్పుడు కూడా దానిని నిర్మించిన సమయంలో కూడా ఈగా అతనే ఉన్నాడు. అతను చెప్పిన మాటలలో రేపొద్దున ఈ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీలో బట్టబయలైతే అక్కడ చెప్తా ఉన్నారు, స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఆ పంట పొలాలలో అది తెగినప్పుడు వరద పోయే క్రమం గురించి వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని కట్టడమే తప్పిదం. దాని లోతు 8 ఫీట్లు 10 ఫీట్లు ఇసుక ఉంటే 2-3 ఫీట్లు ఇసుక తీసి కట్టిండ్రు అని చెప్పని స్థానికులు అక్కడ అది కట్టేటప్పుడు చూసిన స్థానికులు చెప్తా ఉన్నారు. ఎట్లా అవుతుంది అది అంటే, ఇంజనీరింగ్ అధికారులను అప్పటి ఆ కాంట్రాక్టర్లు ఎవరైనా పర్వాలేదు, ఆ కాంట్రాక్టర్ల పైన తప్పకుండా చర్య తీసుకుంటామని మా నాయకులు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నాణ్యత లోపం, పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దానికి బాధ్యులైన ఎవరైనా పర్వాలేదు, వారిపై
కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పాల్సింది పోయి మా నాయకుడు మాట్లాడితే మా నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన మాట్లాడిన తీరు అసహించుకోవడం కాదు, ప్రజలు ఇంకొకసారి మాట్లాడితే తరిమి కొడతానని హెచ్చరిక చేస్తా ఉన్నా.